జిల్లాలోని మనోహరాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను కలెక్టర్ ప్రారంభించారు. విత్తన మేళాలో గల ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు అవసరమైన అన్ని రకాల ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలను ఒకే వేదికపై సరసమైన ధరలకు అందించేందుకు వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. రైతు వేదికలలో నిర్వహిస్తున్న ఈ విత్తన మేళాలో సన్నవడ్లు, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయల విత్తనాలతో పాటు నానో యూరియా, నానో డీఏపీ వంటి ఆధునిక వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయంలో యూరియాను అధిక మోతాదులో వినియోగించడం వల్ల భూసారం దెబ్బతింటుందని, శాస్త్రీయ పద్ధతుల్లో ఎరువులను వినియోగించాలని రైతులకు సూచించారు. ప్రతి గ్రామంలో రైతులకు అవసరమైన మేరకు యూరియా అందుబాటులో ఉండేలా తగిన నిల్వలు ఉంచాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించడానికి నాణ్యమైన విత్తనం అత్యంత కీలకమని, మంచి పంటకు విత్తనమే పునాది అని పేర్కొన్నారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనధికార విక్రయ కేంద్రాల నుంచి విత్తనాలు కొనుగోలు చేయకుండా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు ధృవీకరించిన డీలర్ల నుంచి మాత్రమే విత్తనాలు సేకరించాలని సూచించారు. కలిసి చేస్తే కాబట్టి మీకు ఇంకా ఆదాయం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అది కూడా ఇక్కడే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తున్నాం మేడం. దానిలో భాగంగా మనకి గవర్నమెంట్ ప్రిఫర్ చేస్తున్న ఈ 7 రకాల విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఆ విత్తనాలన్నీ మన డీలర్స్ దగ్గర కూడా అవైలబుల్ పెడుతున్నాం మేడం. అట్లాగే మనోహరాబాద్ మండలంలో సీడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి మేడం. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏదైతే ఇంప్రూవ్ వెరైటీస్ మనకి ఈ సెగ్మెంట్లో ఉన్న విత్తనాలు కూడా రైతులకి అవైలబిలిటీ పెట్టేలాగా కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం మేడం. కొంతమంది ఫార్మర్స్ మనకి కూడా తర్వాత రైతులకి ఇబ్బంది కాకుండా ఉంటే మనకి కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ ఒకటే పద్ధతి పరంగా మనం ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. విత్తనాల గురించి, ఎరువుల గురించి మీకు ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నాయి, ఇక్కడే మీకు మనం కొన్ని చూపిస్తున్నాం. సరే ఈ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఒకవేళ కావాలంటే ఈసారి ఇది ఎక్కడి నుంచి కొంటాం, ఇది ధరలు కరెక్ట్ ఉందా లేదా, ఏదైనా ఉన్నా సరే మన మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు, డిఏ గారు ఉన్నారు, మీరు కాల్ చేసి కనుకోండి, మీరు మాట్లాడి కనుకోండి. ఈసారి నాకు ఎక్కువ కావాలి, మా ఊర్లో ఇంకా చాలా మంది అడుగుతున్నారు దీని గురించి, ఎక్కడి నుంచి తీసుకుంటాం, దానికి కూడా మనం మీకు హెల్ప్ ప్రొవైడ్ చేస్తాం. కానీ మీ తరఫు నుంచి ఇది ఒకటే ఆసక్తిగా ముందుకు వెళ్ళడానికి మన తరఫు నుంచి ఒకటే కోరిక. సో దట్ తర్వాత మనకి వానకాలంలో కూడా మా రైతులకి ఇబ్బంది రాకుండా ఆ ఉద్దేశంతో ఇక్కడే రావడం జరిగింది.